నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. అసలు ఇది కథ కాదు జీవితంలోనే ఇలాంటి కథ ఎక్కడా జరగలేదని, కని విని ఎరగలేదని చెప్పేసి మాకొచ్చినటువంటి వింత సమస్యకి మీరే పరిష్కారం చెప్పండి అని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చింది, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మనకు పిల్లలు ఎందుకు అవుతలేరు, మనకు తొందర పిల్లలు పుడితే బాగుంటుంది, ఇంకెన్ని రోజులని నాకు పిల్లలు కావాలి అని అంటున్నాడు. టార్చర్ పెడుతున్నాడు, గిన్ని సిరేయడము, అది చేయడం, ఇది చేయడము జరుగుతుంది. ఫిజికల్ రిలేషన్ ఉంది మ్యారేజ్ కి ముందు, అప్పుడు నీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు? అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదనమ్మా, లేదంటే నువ్వు ప్లానింగ్ లో ఉందాం, కొంతకాలం వెయిట్ చేద్దాం అని ఆర్గ్యూ చేస్తాను. పక్కన ఫ్రెండ్స్ ఎంతో అంటారు, అది నువ్వు పట్టించుకొని ఇప్పుడు పిల్లలు కావాలని కూర్చుంటే ఇంత తొందరగా ఎవరికి కాలేదు కదా. ఇంకేం లేదండి, విడిపోయే కాడికి వచ్చింది, నాకు డైవర్స్ కావాలి. నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఇంకా నీ ఫ్రెండ్స్ కట్ చేసుకో, ఇంకా నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్లో ఉంటావు, ఆల్రెడీ నాతో మంచిగా ఉన్నావు కదా. ఈ అనుమానం అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉందమ్మా? అప్పుడేం లేదు, పెళ్ళి అయ్యాకనే వచ్చింది. రోజు నీతోనే మాట్లాడాలా ఏంటి? రోజని కాదు, అంటే టైం స్పెండ్ అనేది బాగా వాళ్ళతోనే చేస్తుంది. అట్లా దానికి ఎవడన్నా డైవర్స్ ఇస్తారా? లవ్ చేసిన అమ్మాయికి వాళ్ళు ఎవరో తెలుసా? ఏమ్మా నీకు తెలుసా? ఆయనకి తెలీదా? తనకు కూడా తెలుసండి. ఎవరాళ్ళు? నువ్వు చెప్పు. ఆయన అసలు నోట్లో బెల్లం పెట్టుకుని కూర్చున్నాడు. తను ఇప్పుడు నా సెకండ్ హస్బెండ్. ఆవిడ ఆయన సెకండ్ వైఫా? సెకండ్ వైఫా? సెకండ్ వైఫ్. మీ సెకండ్ వైఫా? ఓయమ్మా, ఏంటి అప్పుడే క్రాస్ అయిపోయింది ఇష్యూ? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? దేనికి వచ్చారు చెప్పండి ఈ షోకి? మా ఆయన నన్ను వదిలేస్తాడంటండి అని అడిగింది, వదలకుండా కలపమని. నీకు ఎందుకు వచ్చావు? ఏమా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? తను అనుమానిస్తున్నాడు కదండి. అరే నువ్వు నిజం చేసి చూపించావు కదా. ఇంకో మొగడని చెప్పేసి మాట్లాడావు, అనుమానించగా. ఇప్పుడు ఏ భర్త కావాలమ్మా నీకు? ఇప్పుడు తన వద్దని దాన్నే కావాలి నాకు. అమ్మా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయావనుకో, నిన్ను అతను పిలవడు, ఆయన ఆల్రెడీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాడు, అయిపోయే ప్రాబ్లమ్ చాలు. తను మళ్ళీ తన పిల్లం దగ్గరికి వెళ్తానని అంటున్నాడు. ఆయన పిల్లం ఎవరు? ఓహో, ఆయనకి ఇంకా పెళ్ళి అయిందా? మీకు పెళ్ళి అయిందా? ప్రేమించుకున్నాం కదా. ఓహో, మీరిద్దరు భార్యాభర్తలు, వీళ్ళిద్దరు భార్యాభర్తలా? ఎట్లా లవ్ మ్యారేజ్? ఈ అమ్మాయిని లవ్ చేశానండి అంటున్నావు, ఓ పక్కన ఆ అమ్మాయిని ఎట్లా లవ్ చేసావు? ఒకేసారి గుండెలో అంతమంది ఎక్కడ పట్టారయ్యా మీకు? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మేడం. రమ్య. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. సార్, మేడం వీణా అనే అమ్మాయి ఒక చిన్న సమస్యతో ఇక్కడి వరకు వచ్చింది. తనకు వచ్చినటువంటి సమస్య ఏంటనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి వీణా గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను ఇక్కడ మణికొండ నుండి వస్తున్నాను. మణికొండ నుంచి. ఓకే, చెప్పండి మీ సమస్య ఏంటి? తను ఇప్పుడు నన్ను వదిలేయాలనుకుంటున్నాడు. ఎవరు? మా ఆయన వదిలేయాలనుకుంటున్నాడు. మీ ఆయన. మీకు పెళ్ళి ఎంతకాలం అవుతుంది? నాకు 1 year అవుతుంది. 1 year అయింది. మీరు లవ్ మ్యారేజ్ అరేంజ్డా? మాది ఫస్ట్ లవ్ కమ్ అరేంజ్డ్. అంతసేపు చూసుకుంటేనే అర్థం అవుతుంది. ఎందుకు 1 year లోనే వదిలేద్దాం అనుకుంటున్నాడు? ఇక తను నా పైన ఇక పిల్లలు కాలేరని, అది కాలేదని. ఏంటి సంవత్సరంలోనే పిల్లలు కావాలని, తొందరగా పిల్లలు కావాలని పక్క వాళ్ళు చెప్పారంట. మనకు పిల్లలు ఎందుకు అవుతలేరు, మనకు తొందరగా పిల్లలు పుడితే బాగుంటుంది, ఇంకెన్ని రోజులని నాకు పిల్లలు కావాలి అని అంటున్నాడు. టార్చర్ పెడుతున్నాడు, గిన్ని సిరేయడము, అది చేయడం, ఇది చేయడము జరుగుతుంది. కాదమ్మా, పెళ్ళై సంవత్సరమే కదా అయింది. ముందు ఎంతకాలం ప్రేమించుకున్నారు? మీ ఇద్దరు పరిచయం ఎప్పటి నుంచి? మాకు వచ్చేసి ఇక పరిచయం 1 year ముందే లవ్ లో ఉన్నాం. 1 year లవ్, 1 year మ్యారేజ్. మరి అప్పుడు ఈ డిస్కషన్ రాలేదా ఎప్పుడు పిల్లలు? మ్యారేజ్ అయ్యాక పిల్లలు కావాలని అంటే ఫస్ట్ అనుకున్నాడు. ఫస్ట్ అనుకుంటే అది కుదరలేదు. తర్వాత వచ్చేసి మ్యారేజ్ అయ్యాక మనకు పిల్లలు కావాలి అని. అంటే మ్యారేజ్ కి ముందు కూడా అనుకున్నారా మీరు? ఫిజికల్ రిలేషన్ ఉంది మ్యారేజ్ కి ముందు, అప్పుడు నీకు ఎప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదు? పెళ్లి తర్వాత ఫిజికల్ రిలేషన్ బాగానే ఉందా? ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ రాలే. అదే అతనికి డౌట్ వస్తుంది, అదేంటి మనకి ప్రెగ్నెన్సీ రావట్లా, పిల్లలు పుట్టట్లేదని ఆయన సతాయిస్తున్నాడా నిన్ను? అవును. అంటే ప్రెగ్నెన్సీ రావట్లేదనమ్మా, లేదంటే నువ్వు ప్లానింగ్ లో ఉందాం, కొంతకాలం వెయిట్ చేద్దాం అని ఆర్గ్యూ చేస్తున్నా? నేను ఇంకా అంటే ఇంకొంతకాలం కానీ ఇంత తొందరగా ఎందుకు, పక్కన ఫ్రెండ్స్ ఎంతో అంటారు,
అది నువ్వు పట్టించుకొని ఇప్పుడు పిల్లలు కావాలని కూర్చుంటే ఇంత తొందరగా ఎవరికి కాలేరు కదా. ఫస్ట్ కొద్దిగా సెటిల్ అవుదాము, తర్వాత పిల్లలు ప్లాన్ చేసుకుందాం అని నువ్వు అంటున్నావు. అతను ఏంటంటే ఇమీడియట్గా కన్సీవ్ అవ్వాలని అతను పట్టుబడుతున్నాడు, అంతేనా? ఓకే ఓకే, అర్థమైంది. అయితే ఏంటమ్మా దాని బేసిస్ మీద ఏ స్థాయి వరకు గొడవలు అవుతున్నాయి మీకు? ఇంకేం లేదండి, విడిపోయే కాడికి వచ్చింది. నాకు డైవర్స్ కావాలి, నాకు వద్దు. అయ్యో, ప్రేమించుకున్నంత స్పీడ్లో పెళ్లి చేసుకో. అంటే 1 year లవ్, 1 year ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి విడిపో. అందులో ఆ చిన్న అనుమానం కూడా, ఎవరితో మాట్లాడినా కానీ అనుమానించడము. నువ్వు ఎందుకు మాట్లాడతావు, ఇంకా నీ ఫ్రెండ్స్ కట్ చేసుకో, ఇంకా నువ్వు ఎందుకు ఫ్రెండ్షిప్లో ఉంటావు, ఆల్రెడీ నాతో మంచిగా ఉన్నావు కదా, ఇంకెందుకు నువ్వు ఆ ఫ్రెండ్షిప్ ఈ ఫ్రెండ్షిప్ అంటావు అని అలా టార్చర్ పెట్టడం చిన్న చిన్నగా. ఇప్పుడు ఆయనకున్న కంగారుకి ప్రెగ్నెన్సీ రాలేదు, ఏమైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారా? వెళ్ళాము. ఏమైనా ఆయనకి ఏమైనా ప్రాబ్లం అని కానీ నీకేమైనా ప్రాబ్లం అని కానీ చెప్పారా? ఏం చెప్పాలి, బాగానే ఉంది అంతా అన్నారు. ఓకే. ఈ అనుమానం అనేది ప్రేమించుకున్నప్పుడు కూడా ఉందమ్మా? అప్పుడేం లేదు, పెళ్ళి అయ్యాకనే వచ్చింది. చెప్పండి రాజ్ గారు, ఏంటి విషయం? అబ్బా, అంత సిన్సియర్గా ఉన్నావు ఏంటి? అక్కడ పక్కన మీ ఆవిడ అంత చెప్తాను. ఏమయ్యా, మీ ఆవిడతో కలిసి ఉంటావా విడిపోతావా? వద్దనుకుంటా. ఎందుకు? తను ఇట్లా వేరే వాళ్ళతో మాట్లాడడం. అంతేనా? ఏం చూసావు వేరే వాళ్ళతో మాట్లాడడం? అంటే వేరే ఫ్రెండ్స్ తో మాట్లాడడం అని. ఫ్రెండ్స్ తో మాట్లాడడం తప్పే ఉంది. రోజు నీతోనే మాట్లాడాలా ఏంటి? రోజని కాదు, అంటే టైం స్పెండ్ అనేది బాగా వాళ్ళతోనే చేస్తున్నారు. దానికి ఎవడన్నా డైవర్స్ ఇస్తారా లవ్ చేసిన అమ్మాయికి? అసలు మీ వయసులో ఎంతమ్మా? ఎంత మీ ఏజెస్ ఎంత? అతని ఏజ్ ఎంత? నీ ఏజ్ ఎంత రాజ్? 22. నీ ఏజ్ ఎంతమ్మా? నాది 20 అండి. 20. ఓకే. ఎందుకు ఇంత హడావుడిగా పెళ్లి చేసుకున్నారు మీ ఇద్దరు? లైఫ్లో సెటిల్ అవ్వకుండా మళ్ళీ అనుమానాలు గినుమానాలు పెళ్ళి అయిన సంవత్సరం తిరగకముందే? అసలు ఏం లేదండి, మంచిగా బాగానే ఉన్నాము, లవ్ చేసుకుంటున్నాం కదా, బాగానే ఉంటాం కదా అనేసి ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం కదా, అందుకని. ఎక్కడమ్మా అబ్బాయి మైనారిటీ తీరు మెజారిటీలో రాగానే పెళ్లి చేసుకున్నారు మీరు. అబ్బాయి మైనర్ గా ఉండగానే లవ్ చేసుకున్నారు. నీకు 19 years కి ఆయన 20 years కి మీకు లవ్ స్టార్ట్ అయిపోయింది. కాదు మేడం, 1 year లవ్ చేసుకున్నాం కదా, 1 year లవ్ చేసుకున్నందుకు బాగానే ఉంటాం కానీ ఒక హోప్ అని వచ్చింది. సరే చేసుకున్నారు, ఇమీడియట్ గా పిల్లలు ఎందుకు ఎంత చేస్తున్నారు? చేస్తాం, నార్మల్ గా కాల్ సెంటర్ లో చేస్తాం. మీ ఇద్దరు కాల్ సెంటర్ లో చేస్తారా? కాదు రాజ్, దీనికి మించినటువంటి కారణాలు ఏమన్నా ఉన్నాయా విడిపోవటానికి? ఎందుకు విడిపోతానంటున్నా అంటే కేవలం ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసి మీతో స్పెండ్ చేయట్లేదు అన్నది ఒకటేనా, ఇంకేమన్నా ఉందా? అదొకటేనా? కాదు, ఏదో కన్సీవ్ అవ్వట్లేదు, నువ్వు ప్రెగ్నెంట్ అవ్వట్లేదు కాబట్టి నువ్వు అంటే నాకు ఇష్టం లేదని చెప్పి గ్లాసులు అన్ని పగలగొడుతున్నావు అంట. ఇది 1 year వరకు డాక్టర్స్ కూడా ఏం లేదని చెప్పారు. చెప్పినా కూడా కాదు, ఆ అమ్మాయితో ఎక్కువ శాతం ఫ్రెండ్స్తోనే ఉంటుంది అనే అమ్మాయితో నువ్వు ప్రెగ్నెంట్ అవ్వాలని ఎందుకు అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు? 1 year లో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఏంటయ్యా, నాకు అర్థం కాలా. ఎందుకు డాక్టర్ దగ్గరికి అంత అర్జెంటుగా? మీరే పిల్లలు, మీకు అప్పుడే పిల్లలు కావాలా? దాని మీద నలుగురు అంటున్నారా నిన్ను? ఏమంటున్నారు నిన్ను? ఫ్రెండ్స్ కూడా వీళ్ళందరూ ఇట్లా ఏమని అంటున్నారు? అయ్యో రామ రాజ్, ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలి. నువ్వు నిజంగా ఆ పిల్లలు కావాలా, లేదంటే ఈ అమ్మాయి నీతో ఇంటిగ్రిటీ ఉందా లేదా, మీ బాండింగ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని టెస్ట్ చేయడం గురించి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వాలని కోరుకుంటున్నావా? క్లియర్ కట్గా చెప్పు. ఆ అమ్మాయి మీద నీకు క్లారిటీ ఉందా, నమ్మకం ఉందా లేదా? గట్టిగా చెప్పయ్యా, వినిపించట్లే. మీ ఇంట్లో వాళ్ళని బాగా చూసుకుంటుందా మీ అమ్మా నాన్నే? అత్తమ్మ వాళ్ళకి సేవలు చేస్తుందా? మీ ఇద్దరు విడిగా ఉంటారా? విడిగా ఉంటారు. మీ ఇంటికి వెళ్తారా ఎప్పుడన్నా ఇద్దరు? వెళ్దాం. వీళ్ళ ఇంటికి వెళ్తారా? వెళ్ళాం. ఏమా మీ అత్త వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళరు? వాళ్ళ పేరెంట్స్ కి నచ్చకుండా. ఎందుకు నచ్చరు? ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకున్నారు కదా ఇద్దరు. లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్ అంటే బలవంతంగా ఒప్పుకున్నారా? అందుకని వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయరని నువ్వు వెళ్ళవు. ఓకే. వాళ్ళు ఎవరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఇది మీ ఇద్దరు సమస్య కదా. వాళ్ళు ఎవరో తెలుసా? ఏమ్మా నీకు తెలుసా? ఆయనకి తెలీదా? తనకు కూడా తెలుసండి. ఎవరాళ్ళు? నువ్వు చెప్పు. ఆయన అసలు నోట్లో బెల్లం పెట్టుకుని కూర్చున్నాడు. చెప్పు వీణా, నువ్వు చెప్పు. ఎదుర్కొన్న వాళ్ళు ఎవరు? పరిచయం చేయి మాకు. తను ఇప్పుడు నా సెకండ్ హస్బెండ్. ఆవిడ ఆయన సెకండ్ వైఫా? సెకండ్ వైఫా? సెకండ్ వైఫ్. మీ సెకండ్ వైఫా? ఓయమ్మా. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 week ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఏంటి అప్పుడే క్రాస్ అయిపోయింది ఇష్యూ? మరేంటమ్మా ఎంతసేపు పతివ్రతలాగా మాట్లాడు?
ఆయన నన్ను వదిలేస్తాడంట అంటే వీటి పండగ చేసుకోక ఆయన వదిలేస్తాడంట అని వదిలించుకోవాలా వెళ్ళాడు కూర్చోవాలా ఆవిడ కూడా అదే అంటే ఇటు కూర్చుంటది. అదేంటమ్మా ఇయర్ కి ఇద్దరు అన్నట్టు ఎజెండా పెట్టుకున్నారా? ముచ్చుల్లాగా మాట్లాడారు ఎంతసేపు, మా టైం వేస్ట్. 6 months ట్రై చేస్తాం లేదంటే ఇంకోటి ఎంటర్ అవుతాడు, 6 months ట్రై చేస్తాం లేదంటే ఇంకో అమ్మాయి ఎంటర్ అవుతుంది. ఏం జీవితాలే బాబు మీకు. అసలు వెనకట్ల ముందు అమ్మా నాన్నలు ఉన్నారా, ఎవరైనా పెద్దలు ఉన్నారా, లేదంటే ఎక్కడ అడవిలో పెళ్లిళ్ళు చేసుకుని వచ్చేస్తున్నారా మీరు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? దేనికి వచ్చారు చెప్పండి ఈ షోకి? మా ఆయన నన్ను వదిలేస్తాడంటండి అని అడిగింది, వదలకుండా కలపమని. తను ఇంకో పెళ్లి చేసుకున్నాడు, నాకు కూడా తను చేసుకున్నందుకు నేను కూడా చేసుకున్నానండి. మరి మీరు చేసుకున్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇప్పుడు తను వచ్చేసి చూసావా, నోట్లోంచి మాట కూడా రావట్లేదు నా మొగుడు ఇంకో పెళ్ళామని చెప్పడానికి. అట్లుంటది మరి. ఎవరు ముందు చేసుకున్నారు? ఓకే, ఈ చండాలం ఎంతో కొంత వినాలి, తేల్చాలి కదా, లేదంటే మీరు వెళ్ళి వేరే కాపురాలు కూడా కూల్చేస్తారు, వాళ్ళిద్దరు వెళ్ళి ఇంకో ఇద్దరిని తీసుకొస్తారు. ఇది ఎక్కడో తేల్చాలి కాబట్టి మీ ఇద్దరులో ఎవరు నువ్వు ఫస్ట్ చేసుకున్నావు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏమా నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? సమస్య ఉందని వచ్చావు కదా, ఏం చెప్పు. వాట్ ఈస్ యువర్ కంప్లైంట్? వీణా మాట్లాడాలి, వీణా ఇందాక వరకు తెగ మాట్లాడావు కదా, ఏంటి టైం వేస్ట్ చేస్తున్నావు ఇక్కడ? నీ భర్త కావాలని మమ్మల్ని అడిగావు ఎంతసేపు, ఆయన వదిలేస్తానంటున్నాడండి అని. తను అనుమానిస్తున్నాడు కదండి, అరే నువ్వు నిజం చేసి చూపించావు కదా, ఇంకో మొగుడు అని చెప్పేసి మాట్లాడావు అనుమానిచ్చగా. ఇప్పుడు ఏ భర్త కావాలమ్మా నీకు? ఇప్పుడు తన వద్ద తనే కావాలి నాకు. అయ్యో మరి తనే కావాలన్నప్పుడు నా భర్తను మార్చమండి ఎందుకు వచ్చావమ్మా? అసలు నీకేమైనా క్లారిటీ ఉందా? ఇక్కడికి ఎందుకు వచ్చావు మరి? నేను గురించి వచ్చావు మళ్ళీ అడుగుతున్నావు అదే ప్రశ్న. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళిపోయావు అనుకో, నిన్ను అతను పిలవడు, ఆయన ఆల్రెడీ ఆవిడ దగ్గరికి వెళ్ళిపోతాడు, అయిపోయే ప్రాబ్లమ్ చాలు. తను మళ్ళీ తన పిల్లం దగ్గరికి వెళ్తానని అంటున్నాడు. ఆయన పిల్లం ఎవరు? ఓ ఆయనకి ఇంకా పెళ్ళి అయిందా? మీకు పెళ్ళి అయిందా? ప్రేమించుకున్నాం కదా. ఓహో మీరిద్దరు భార్యాభర్తలు, వీళ్ళిద్దరు భార్యాభర్తలా? సో మీరిద్దరు భార్యాభర్తలు, మీ పెళ్ళి ఎప్పుడు అయింది? మాది 1 year వచ్చింది. 1 year. మీది లవ్ మ్యారేజేనా? సరే, మీరు ఎలా కనెక్ట్ అయ్యారు? ఆ అమ్మాయి అతనికి ఎలా కనెక్ట్ అయింది, ఈ అమ్మాయి నీకు ఎలా కనెక్ట్ అయ్యింది? ఎట్లా లవ్ మ్యారేజ్? ఈ అమ్మాయిని లవ్ చేశానండి అంటున్నావు ఓ పక్కన, ఆ అమ్మాయిని ఎట్లా లవ్ చేసావు? ఒకేసారి గుండెలో అంతమంది ఎక్కడ పట్టారయ్యా మీకు? చెప్పు, అసలు స్టోరీ చెప్పు, పర్లేదు, మీకు ఛాన్స్ రాలేదు, మీ ఇద్దరికి చెప్పండి అసలు స్టోరీ ఏంటో చెప్పండి. లవ్ చేసి మ్యారేజ్, మీరిద్దరు లవ్ చేసుకుని మ్యారేజ్ చేసుకున్నారు వాళ్ళలాగే, తర్వాత ఏమైంది? అమ్మాయి తగిలింది, అమ్మాయిని లవ్ చేసి. తగలటం ఏంటి చండాలం కాదు, ఏమైంది? అంటే ఊర్లో అమ్మాయి పరిచయం అయింది సార్. అట్లా ఆ అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయి కథ అమ్మాయి చెప్పుకుంది, నీకేంటి ప్రాబ్లం? నువ్వు లవ్ చేసినటువంటి అమ్మాయితో పద్దాకా చిరాకు పడుతుంది సార్ నా మీద. అట్లా అంతే, చిరాకు పడుతుంది కాబట్టి ఆ అమ్మాయితో కనెక్ట్ అయిపోయావా? ఆ అమ్మాయి నీకేం చెప్పింది వాళ్ళ భర్త గురించి? ఆ అమ్మాయి వీణ తన భర్త గురించి, రాజ్ గురించి నీకేం చెప్పింది? నీ పేరేంటి? నా పేరు రాకీ సార్. రాకీ. నీ పేరు మమత. ఓకే, మీ ఎలా కనెక్ట్ అయ్యారు? ఫస్ట్ మీ స్టోరీ చెప్పండి, వాళ్ళ స్టోరీ తర్వాత చెప్పుకుంటారు. మీరిద్దరు ఎలా కనెక్ట్ అయ్యారు? రాకీ, మమతను ఎట్లా పెళ్లి చేసుకున్నావో చెప్పమంటున్నారు. కాలేజ్లో పరిచయం సార్, నాకు మమత కాలేజ్లో ఉన్నప్పుడు పరిచయం. సరే, మీ ఇద్దరి మధ్యన ఎక్కడ చెడింది? అదే పద్దాక చిరాకు పడుతుంది సార్, అనుమానిస్తుంది, పద్దాక ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది, తెలుస్తుందా. నాకు అమ్మాయి పరిచయం అయింది, మంచిగా బాగా చూసుకుంటుంది. పెళ్లి కూడా చేసేసుకున్నారా మీ ఇద్దరు? ఎవరు? వీణా నువ్వు పెళ్లి చేసేసుకున్నారా? ఆ అమ్మాయితో పెళ్లి సంవత్సరం అయింది, మీ పెళ్లి ఎప్పుడు అయింది అయ్యా? అమ్మాయి పద్దాకు విడాకులు అదంతా వదిలేసే, మీ పెళ్లి ఎప్పుడు అయింది? నీకు వీణాకి ఎప్పుడు పెళ్లి అయింది మీ ఇద్దరికి? 6 months అయింది. 6 months అయిందా? 6 months అయింది. ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత ఇంకెందుకు సిగ్గు మొహాటం? బయటికి చెప్పండి. మీ ఇద్దరు ప్రేమించుకున్నారు, సంవత్సరం అయింది పెళ్లి అయ్యి, నీ స్టోరీ ఏంటి? పెళ్లి చేసుకున్నాం, పెళ్లి చేసుకున్న తర్వాత అనుమానం పడుతున్నాడు. ఆయన నిన్న అనుమానం, నువ్వు ఆయన అనుమానం, మీరంతా గొప్ప వ్యక్తులు. ఓకే, అనుమానం పడుతున్నాడు కాబట్టి అతను నచ్చక నువ్వేం చేసావు? విడాకులు తీసుకుందాం అనుకుంటున్నాను సార్. నాకు వీడు వద్దనుకుంటున్నా. దానికంటే ముందు కథ జరిగింది కదా, ఆ మహానుభావుడితో మళ్ళీ పెళ్లి చేసుకున్నావు. నా వైఫ్ అండి అన్నాడు ఆయన. పరిచయం అయినా చెప్పు. నాకు ఇంటి దగ్గరే పరిచయం మేడం. మీ ఇద్దరికి పెళ్లి అయిందా? పెళ్లి కాలేదు మేడం. అయ్యింది అంటున్నాడు, నా సెకండ్ వైఫ్ అండి అన్నాడు. ఏమయ్యా పెళ్లి చేసుకున్నావా లేదా? రాజ్ చెప్పాలి. చేసుకోలేదా? పెళ్లి చేసుకోలేదు, చేసుకుందాం అని అనుకుంటున్నారు మీ ఇద్దరు. సెకండ్ వైఫ్ కింద అమ్మాయిని తీసుకొద్దాం. మరి ఇప్పుడు ఇందాక కాదు సార్, ఈ అమ్మాయి ఇందాక ఏమంది? అతను అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడండి, అందుకే నేను కూడా పెళ్లి చేసుకున్నాను ఇతన్నే అంటుంది. ఏమయ్యా రాజు మమత, మీరు తేల్చుకోండి, వాళ్ళిద్దరు క్లియర్ గానే ఉన్నారు సెకండ్ మ్యారేజ్ అని. మీరిద్దరు పెళ్లి చేసుకున్నారా లేదా? మ్యారేజ్ అయిన 1 year బ్యాక్ లవ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు నువ్వు ఎంతమందిని లవ్ చేసావమ్మా? మీది కూడా లవ్ మ్యారేజ్ 1 year బ్యాక్. ఈ లవ్ తీరడానికే టైం పడుతుంది, ఇంకో లవ్ ఎట్లా వచ్చింది ఒకేసారి? ఇద్దరిని ప్యారలల్ గా లవ్ చేసావా? ఇటువైపు రాఖీ, అటువైపు రాజ్. తిని మ్యారేజ్ చేసుకోమని తను పరిచయం అయ్యారు సార్. తర్వాత ఇంటి దగ్గర అలా కనెక్ట్ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం. తర్వాత
మా అనుమానం ఇదే, పిల్లలు కావాలని అది ఇది నాకు నచ్చక డైవర్స్ కావాలనుకుంటున్నాను సార్. తను కావాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు ఆయన కూడా పిల్లలు కావాలని అక్కడ గొడవ. సో కావాలనుకుంటున్నారే కానీ నీకు రాజుకి పెళ్ళి అవ్వలే. అవ్వలేదు. విడాకులు తీసుకొని చేసుకోవాలని నీ ఉద్దేశం. ఓకే, బతికించారు ఎంతో కొంత గుడ్లో మెల్ల. మీరైతే మాత్రం అక్కడ పెళ్ళి అయిపోయింది, ఇక్కడ కూడా పెళ్ళి అయిపోయింది. ఇది శాంతం గుడ్డే. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయింది అంటే ఏదో ఆ పెళ్ళి అయింది సినిమాకి వెళ్ళినట్టుంది ఇదంతా. ఇప్పుడు ఏం తేల్చమంటారమ్మా? ఇక్కడ ముడి తీస్తే అక్కడ ముడి పడుతుంది, అక్కడ ముడి తీస్తే ఇక్కడ ముడి పడుతుంది. మీ ఇంట్లో ఎవరు అటువైపు ఇటువైపు పెద్దలు ఎవరు లేరా? వచ్చారా ఎవరన్నా మీతో పాటు? వాళ్ళతో కూర్చొని మాట్లాడాలి. మీ 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 మతి భ్రమించిన వాళ్ళతో మాట్లాడితే మాకు మతిపోయేటట్టు ఉంది. ఎవరు రాలేదండి. ఎవరు రాలే. ఇలాంటి దరిద్రాన్ని ఇంకేం తీసుకొస్తారు? పెద్దోళ్ళని తీసుకొస్తారు. మీ మ్యారేజ్ అయ్యిందనేది మీ మ్యారేజ్ పెద్దల సమక్షంలోనే జరిగిందా? లేదండి. కాదమ్మా, ఇందాకే లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ అన్నావు కదా, నీకు లెక్క పత్రం ఉందా? ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళు ఒప్పుకోలేరు కదా. వాళ్ళైతే ఒప్పుకున్నారు. వాళ్ళైతే ఒప్పుకున్నారు కానీ మా మమ్మీ డాడీ ఒప్పుకోలేరు కదా. ఈ సెకండ్ మ్యారేజ్ గురించి తెలుసా మీ అమ్మకి కానీ నాన్నకి కానీ? తెలియదండి. తెలీదు. ఇదైతే సీక్రెట్ గా పెట్టారు. అది నుంచి మమ్మల్ని ముసుగేయమంటారు. మీకు మీ ఇంట్లో తెలుసా బాబు? తెలియదు సార్. అసలు మీ ఇళ్లలో ఏం తెలియదులే, అర్థం అవుతుంది. మమతకి నీకు ఫస్ట్ మ్యారేజ్ అనేటటువంటిది పెద్దల సమక్షంలో జరిగిందా? లవ్ మ్యారేజ్ కమ్ అరేంజ్డా? లవ్ అండ్ అరేంజ్? లవ్ అండ్ అరేంజ్. ఇప్పుడు ఈ మ్యారేజ్ గురించి మీ పేరెంట్స్ కి తెలుసా? తెలియదు సార్. మీ అత్తమామలకు తెలుసా? తెలియదు. సీక్రెట్ అంతా. సార్ కళ్యాణ్ సార్ ఏం చెప్తారు సార్? ఇదో అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. ఏం చెప్తారు అంటే బేసికలీ మేడం ఇక్కడ వాళ్ళకి ఏం నీడ్ ఉందనేది ఫస్ట్ అసెస్ చేసుకోవాలి కదా. వీణా ఒకటి వన్స్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కమింగ్ హియర్? ఎందుకు వచ్చారు మీరు ఇక్కడికి? ఏం కావాలి? ఇతను కావాలని వచ్చావా? అతనికి వద్దనుకున్నావా? లేదంటే అతనే కావాలని అనుకుంటున్నావు? ఏదో డిసైడ్ అవ్వు. మొగుళ్ళు ఎక్కువైపోయారు. ఏం లేదు, ఇప్పుడు తను వెళ్ళిపోతానంటున్నాడు. ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా, తను మళ్ళీ వెళ్ళిపోతాను. తన అమ్మాయితో వెళ్ళిపోతాను అంటున్నాడు. అసలు ఎందుకు మీరు కలిసినట్టు, ఎందుకు వెళ్ళిపోతున్నట్టు? నేను మంచిగా చూసుకోవట్లేదంట. తన వైఫ్ చాలా బాగా చూసుకునేదంట. అది మాటి ముందుకు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా, ఫుడ్ పెట్టినా కానీ కూడా, ఎక్కడికి వెళ్ళినా మనము ఇంట్లో ఏ వర్క్ చేసినా కానీ కూడా నా వైఫ్ చాలా మంచిగా చూసుకునేది, నువ్వు చాలా బాగా చూసుకోవట్లేదు అలా. అందుకని మళ్ళీ భర్త కావాలంటున్నావు నువ్వేమంటున్నావు? ఇప్పుడు అతను నిన్ను అయితే మళ్ళీ గుడ్ బై చెప్పేస్తాను అంటున్నాడు, అతను మళ్ళీ పెవిలియన్కి వెళ్ళిపోతాను అంటున్నాడు. మరి మీ ఇద్దరు కనెక్ట్ అవడానికి రెడీయేనా? అవునండి. ఈవిడ రెడీ, ఆయన రెడీ కాదు కదా సార్. ఆయన ఆవిడ చేసుకుందామని కదా. నువ్వు రెడీ కాదు. మమత, నువ్వు ఇతనితో పాటు ఉండటానికి రెడీయేనా? లేదు సార్. ఆవిడ ఫస్ట్ నుంచి డైవర్స్ అడుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఆడు యూటర్న్ తిరిగి వచ్చాడు కాబట్టి ఇంక వద్దంటుందా? ఫస్ట్ మంచిగా చూసుకొని పోయింది, తర్వాత మంచిగా చూసుకుంటాడని నమ్మకం ఏంటి సార్? సో ఇతనితో విడాకులు ఇస్తే కనుక అతనితో చేసుకుంటాను. అవును సార్. సార్ ఏం చెప్తారు సార్ వీళ్ళ గురించి? బేసికలీ ఏంటంటే మేడం, ఇలాంటి అంశాల్లో మనము బాబు నువ్వు ఇచ్చేయి, అమ్మ నువ్వు ఇచ్చేయి, బాబు నువ్వు ఇచ్చేయి, అమ్మ ఇది నువ్వు చెయ్యి అని చెప్పేదానికి కూడా లేదు మేడం. ఎందుకంటే ఇది సింపుల్గా అట్టర్ నాన్ సెన్స్ అంతే అనమాట. ఇది మీరు ప్రేమించేసుకుంటారు, పెద్దల మీద ఒత్తిడి పెట్టేస్తారు, చచ్చిపోతాం అనేటటువంటి థ్రెట్ ఇస్తారు, పెద్దలు దిక్కుమొక్కు తోచక మీ పెళ్ళిళ్ళు ముందు చేస్తారు, మీ జీవితాలు ఇలా నాశనం అవుతాయి. ఏ క్లారిటీ లేకుండా ప్రేమించుకున్నారు, ఏ క్లారిటీ లేకుండా పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ఏ క్లారిటీ లేకుండా మళ్ళీ మీలో మీరే వేరే పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. పెళ్ళి అనేటటువంటి దానికి మీనింగ్ తెలీదు, ప్రేమ అనే దానికి అస్సలు మీనింగ్ తెలియదు, విలువలు అనే దానికి అస్సలు తెలియదు. ఫైనల్గా ఏంటంటే 4 కుర్చీలు మేము వేసాం కాబట్టి 4 కుర్చీల్లో మీరు కూర్చుని మీరు తేల్చండి రా బాబు అని మా నెత్తి మీద వేసాడు. మేమెవరు తేల్చడానికి ఇక్కడ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పెళ్ళిళ్ళు అసలు వ్యాలిడా కాదా? పెద్దల సమక్షంలో జరిగినాయా జరగలేదా? అసలు మీ పెళ్ళిళ్ళకున్న వ్యాలిడిటీ ఏంటి అనేటటువంటిది ఫస్ట్ క్లారిటీ రావాలి. ఏం పెళ్ళిళ్ళు జరిగినాయి? తూతూ మంత్రంగా పెళ్ళిళ్ళు జరిగినాయా? ఇది వ్యాలిడ్ మ్యారేజెసా కాదా? లీగలీ అవి అప్రూవ్డ్ అవుతాయా లేదా అనేది తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరు బొమ్మలు మార్చుకున్నట్టు, షర్ట్లు టీషర్ట్లు మార్చుకున్నట్టు ఇలా మొగుళ్ళు మార్చేసుకుని ఈరోజు మమ్మల్ని తేల్చమంటే మేమేం తెలుస్తాం? కాదమ్మా ఇతను నీకు మొగుడు కాదు, నీకు అతనే మొగుడు కాబట్టి మీరిద్దరూ రైటు, మీరిద్దరు వెళ్ళండి. అది ఎప్పుడు చెప్తాము అంటే కనుక ఒక సక్రమమైనటువంటి పెళ్లి జరిగిన తర్వాత, తెలుసో తెలియకో తప్పుల్లోకి వెళ్ళిన తర్వాత ఎంతో కొంత వయసు మెచ్యూరిటీ ఉండేటటువంటి వాళ్ళు, వాళ్ళ వెనకాతల పెద్దలు ఉండేటటువంటి దాంట్లో చెప్పేదానికి అవకాశం ఉంది. అసలు మీకు పట్టుమని ఒక 20-21 సంవత్సరాలే దాటినటువంటి వాళ్ళు మీరు పరిగెట్టుని వెళ్ళి పెళ్ళిళ్ళు చేసేసుకుని, పెద్దల మీద ఒత్తిడి చేసేసుకుని, అతను నాకు నచ్చట్లేదు అని ఆవిడ, ఈవిడంటే నాకు అనుమానం అనేది ఇతను, ఇలా రకరకాల స్టోరీలు చెప్పి
ఇందులో ఎవరు కరెక్టు, ఎవరు రాంగు, ఎవరు పెళ్ళి కరెక్టు అని టీస్ చేసి అందులోపల నుంచి వేరేటటువంటి పరిస్థితి మేమైతే తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అలాగే ఎవరు కరెక్టు, ఎవరు రాంగు అని వెతకటం వల్ల ఏ సొల్యూషన్ వచ్చేటటువంటి కార్యక్రమం కూడా కాదు ఇది. ఎవరికీ న్యాయం జరగదు. మరి ఏం చేస్తే కరెక్టు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అన్ని 4కి 4 బ్రెయిన్లు ఏవైతే ఉన్నాయో ఇవి చదువుకుని ఉద్యోగాలు చేసుకుని ఒక వయసు ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఒక ఆలోచనతో పెళ్లి చేసుకోవాల్సినటువంటి బ్రెయిన్స్. మీకు మీ నలుగురికి కూడా ప్రేమ పెళ్లి అనేటటువంటి వ్యవహారంలో 10% అనేటటువంటి మెచ్యూరిటీ నాలెడ్జ్ కూడా లేదు. సో ఇక్కడ ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే ఎవరు ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎవరు ఎవరిని పెళ్లి చేసుకున్నారు, ఎవరు ఎక్కడ సక్రమంగా ఉంటారు అనే దాని ముందు చాలా ఇంటెన్సివ్గా ఇంటర్పర్సనల్ కౌన్సిలింగ్ అనేటటువంటిది ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఇది ఇండివిజువల్గా సపరేట్గా కలిపి కూడా ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్. ఆ కౌన్సిలింగ్లో ఏం జరుగుతుంది అంటే కనుక అసలు మీరు ఇప్పటివరకు జరిగినటువంటి ప్రయాణం ఏంటి, అసలు పెళ్ళి అనేటటువంటి సబ్జెక్ట్కి మీకు మీనింగ్ అసలు అర్థం అవుతుందా లేదా, పెళ్లి చేసుకుంటే కనుక అవతల వ్యక్తి దగ్గర నుంచి నీకు ఉండేటటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, ఒకప్పుడు ఆ ఎక్స్పెక్టేషన్స్ క్లియర్ అవ్వకపోతే నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకుంటావు, నీకు ఎంత ఓపిక ఓర్పు ఉంది, పిల్లలు కంటే కనుక ఎప్పుడు కనాలి అనేటటువంటిది ఇంటర్పర్సనల్ మెరైటల్ థెరపీ అని అంటారు. ఇది ప్రధానంగా మీకు చేయవలసినటువంటి అవసరం. లేదంటే కనుక ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కనెక్ట్ అయిపోయి మీ జీవితాలు నాశనం చేసుకుంటే ఎదురుగా ఉండేటటువంటి జీవితాలు కూడా నాశనం చేసేస్తారు. మమత అవని, లేదంటే రాఖీ అవనండి, అక్కడ రాజ్ అవనండి, లేదంటే వీణ అవనండి, విడివిడిగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అందరూ ఒకే బుట్టలో ఉన్నారు. ఇమ్మెచ్యూర్ నాన్ సెన్స్ అనేటటువంటి బుట్టలో ఉన్నారు. దానికి తోడు చేయవలసింది ఏంటంటే కనుక మీ పేరెంట్స్ ఇరువైపులా పేరెంట్స్ని పిలిచి వాళ్ళను కూడా కూర్చోపెట్టి, ఏ అమ్మ పెళ్ళిళ్ళ వరకు ఏదో ఒక నమ్మకంతో మీరు పెళ్ళిళ్ళు చేశారు, కానీ ఇప్పటికి కూడా వీళ్ళు పిల్లలు మాత్రమే, వీళ్ళు మీ క్రమశిక్షణలో ఇప్పటికీ కూడా మీ పర్యవేక్షణలో ఇప్పటికి కూడా ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటటువంటిది పేరెంట్స్కి కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పర్యవేక్షణ లేకపోతే ఏమవుతుందంటే చిన్న చితక అంశాలకి మీరు కొట్లాడుకుని ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవటం, వేరే పెళ్ళిళ్ళు చేసుకోకపోవటం, వెనక ముందు చూసుకోకపోవటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మూడో అంశం ఏంటంటే ముఖ్యంగా ఎవరు స్థానాన్ని ప్రస్తుతానికి అక్కడ ఉండండి. ఏ రాజ్ నీకు చెప్తున్నా, అస్సలు మీకు పూర్తి స్థాయిలో కౌన్సిలింగ్ జరిగి ఎక్కడ ఎవరి స్థానం ఏంటి, అసలు మీ మెచ్యూరిటీ ఏంటి, మీ ఆలోచన ఏంటి, మీ పరిస్థితి ఏంటి అనేది అర్థమయ్యేంత వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు. ఎవరి స్థానంలో వాళ్ళే ఉండండి. మీరిద్దరు పెళ్లి చేసుకున్నారన్నారు, మీ ఇద్దరు అక్కడ ఉండండి. వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారన్నారు, మీరు అక్కడే ఉండండి. పూర్తిగా మీ ఇద్దరి యొక్క స్టోరీ, మీ ఇద్దరి యొక్క ఇరువైపుల ఇద్దరు కపుల్స్ యొక్క ఆలోచన శైలి ఒకరికొకరు పూర్తిగా అర్థమైన తర్వాత అప్పటికీ కూడా మీ నిర్ణయం అదే స్థాయిలో ఉంటే కనుక, అన్ని సెషన్స్ అయిన తర్వాత అదే విధంగా ఉంటే కనుక అప్పుడు మీ పెద్దల సమక్షంలో నాకు ఈ అమ్మాయి కావాలి, లేదంటే ఈ అబ్బాయి కావాలి, వద్దు, ఈ అబ్బాయితో నేను ఉండగలను ఉండలేను, డివోర్స్ కావాలి వద్దు అనే నిర్ణయం ఆ తర్వాత తీసుకుంది. కానీ ఈ బేస్మెంట్ మీద, ఇటువంటి వీక్ బేస్మెంట్ మీద నేను ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా అది ఫాల్ట్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్పర్సనల్ మ్యారేజ్ కౌన్సిలింగ్ థెరపీ అనేది మీ ఇమ్మెచ్యూర్ బ్రెయిన్స్కి ఇమీడియట్గా ఇంటెన్సివ్గా పెద్దల సమక్షంలో చేయవలసిన అవసరం ఉంది. ఇది నా నిర్ణయం. థ్యాంక్ యూ మేడం. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. సో ఏం చెప్తారు వీళ్ళ గురించి? ఏం వెతుకుతున్నారని మేడం అడగండి. అదే బెల్ట్ వెతుకుతున్నారండి. యాక్చువల్గా మన డైరెక్టర్ గారికి చెప్పి పోలీస్ బెల్ట్ అని ఒకటి ఉంటుంది, లేదా మంచి లెదర్ బెల్ట్లు అన్న ఈసారి నుంచి ఇక్కడ పెట్టుకుంటానన్న. మీలాంటి ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ వచ్చినప్పుడు దాన్ని వాడే రైట్స్ మాకుంటాయి. ఎందుకంటే మీ ఏజ్ తిప్పి కొడితే 20 to 22 మధ్యలో ఉన్నాయి, 20 ఏళ్ల నుంచి 22 ఏళ్ళు. మీరు జీవితాలతో ఆడేసుకుంటున్న విధానం చూస్తే ఏమీ తెలుసు ఏమి తెలియదు, అన్నీ తెలుసు మీకు, కానీ ఏమీ తెలియదు. సున్నా జీవితాల గురించి ఏమీ తెలియదు. రేపొద్దుడితే తెలిసిన రోజున సర్వనాశనం అయిపోయిందే మన జీవితం అనుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు. మీకు లవ్ అంటే ఏం తెలుసు, పెళ్ళిళ్ళు అంటే ఏం తెలుసు, ఏం చేసేసుకున్నారా బాబు? ఒకే స్టోరీ, ఒకే రకంగా ఉంది మీది. 1 year లవ్ చేసావు, 1 yearలో పెళ్లి చేసుకున్నావు, పిల్లలు పుట్టలేదని ఆయన టెస్ట్లకు వెళ్ళిపోయాడు, ఇద్దరు టెస్ట్లకు వెళ్ళిపోయారు, నిన్ను అనుమానిస్తున్నాడు కదా అని ఆయన ఏమన్నా పెళ్లి చేసుకున్నావు నువ్వు. అక్కడ చూస్తే వాళ్ళు ఆల్రెడీ 1 yearలో పెళ్లి చేసుకున్నారు, చేసుకున్న అమ్మాయిని వదిలేసుకొని మళ్ళీ నీ దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు ఏమో భర్త అవసరంలా, ఇప్పుడు వాడు మళ్ళీ వెళ్ళిపోయి నాకు భార్య కావాలనగానే నీకు మళ్ళీ భర్త ఏమండి నా భర్తను నాకు ఇవ్వండి అంటూ ఏదో పతివ్రత శిరోమణి వచ్చినట్టు వచ్చావు.
ఈ 6 నెలల్లో మీ ఇద్దరికి మళ్ళీ ఫిజికల్ రిలేషన్స్. ఇంత చండాలంగా ఉందంటే ఈ కేసు నా నోటెంబడి మాట్లాడ్డాక నాకు అస్సలు నచ్చల. అయినా చెప్పాలిగా, ఒక ప్రొఫెషన్ తీసుకున్నప్పుడు అన్ని రకాల వ్యక్తులు వస్తూ ఉంటారు, చెప్పుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే ఇది కౌన్సిలింగ్స్ ఇచ్చే కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూట్ అయితే కాదు. సార్ అంటే ఓపిక్గా కౌన్సిలింగ్ ఇస్తానన్నారు, కానీ మేమైతే బెల్ట్ తీసుకునే కొడతాం. ఎందుకంటే క్రైమ్ చేశారు మీరంతా. ఇలాంటి క్రిమినల్స్కి పనిష్మెంట్స్ కోర్టుల్లో ఎప్పుడుకో ఇస్తున్నారు, కానీ వెంటనే మీ పేరెంట్స్, మీ టీచర్స్, మీ చుట్టుపక్కల వాళ్ళు ఓ బెల్ట్ తీస్తూ ఉంటే మీకు ఏరా సొసైటీని పాడు చేస్తారా మీరంతా అని అప్పుడు లైన్లో ఉంటారు. తీయమంటారా వద్దా బెల్ట్? బెల్ట్ తీసుకొస్తాం మేము, ఆల్రెడీ చెప్పాను డైరెక్ట్గా. నేను అప్పుడు దాకా ఎపిసోడ్ చేయను. మీకు మళ్ళీ అసలు బాబోయ్ భర్త కావాలని ఈవిడ ఎంత డ్రామా ఆడేసిందండి. ఫస్ట్ హాఫ్ అంతా ఏంటో మాట్లాడుతుందో పక్కన. మీకు కౌన్సిలింగ్స్ అవసరంలా, మీకు తెలిసిందే చేసుకుంటూ వెళ్తుంటారు. మీరు ఎవరి మాట ఈయనే బ్యాచే కాదు. మీ ఇద్దరికి ఇంట్లో పెద్దవాళ్ళు పెళ్లి చేశారు, ఏదో ఒప్పించుకొని లవ్ చేసుకున్నారు. మీ ఇద్దరికి ఇంట్లో అరేంజ్డ్ మ్యారేజేగా, మీరు లవ్ కమ్ అరేంజ్డ్ మ్యారేజ్. వాళ్ళు ఏమైపోవాలి ఈ సంగతి తెలిసి? ఒక్కళ్ళకి ఇంట్లో మీ స్టోరీ తెలియదు. మీ నలుగురు మిస్టేక్స్ చేసేసిన వ్యక్తులే ఇక్కడ. నలుగురితో అక్రమ సంబంధం ఉంది. కర్మ, మా అదృష్టం ఏంటంటే ఎవరికి ప్రెగ్నెన్సీ రాల, ఎవరికి ఎవరి తండ్రులో ఎవరికెవరు ఇదో చెప్పుకోలేక జీవితకాలం వాళ్ళు నరకం అనుభవించేవాళ్ళు. మీలాంటి వాళ్ళకి అసలు పిల్లలే పుట్టకూడదు తెలుసా? ఎవరితో అని తేలి చెప్పుకుంటారు మీరు. ఆవిడేమో ఇప్పుడు భర్త వద్దండి నేను విడాకులు ఇస్తాను ఆయన చేసుకుంటాను అంటుంది. అంటే వాళ్ళిద్దరికి రిలేషన్ ఉన్నట్టేగా. ఈవిడేమో ఆల్రెడీ పెళ్లి చేసుకుని 6 నెలలు అతనితో కాపురం చేసి అతను ఇప్పుడు వాళ్ళ భార్య దగ్గరికి వెళ్ళిపోతాను అంటున్నాడండి, నాకు అవసరంలా అని దులిపేసుకుంది. మీ మ్యారేజ్కి లైసెన్స్ ఉందా? లేదు. ఫొటోస్ ఉన్నాయా? పోనీ పెచ్చెక్కిందా మీకు? ముచ్చుల్లాగా మాట్లాడారు ఎంతసేపు. బెల్ట్ తీయాల్సిన కేసునా ఖచ్చితంగా ఇవి? లేదా మీ పేరెంట్స్ ఫోన్ చేస్తాం. నేనైతే మీకు ఇవ్వగలిగే పెద్ద పనిష్మెంట్ మీ 2 ఫ్యామిలీస్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయడం నా బాధ్యత. కౌన్సిలింగ్ లేదు, గొంగూర లేదు. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. డైవర్స్లు అంత ఈజీలు అనుకుంటున్నారా? అసలు ఇంత చిన్న వయసులో మీకు పెళ్ళిళ్ళు ఏంటి? వాటి గురించి అప్పుడే 1 yearలో డెసిషన్స్ తీసేసుకోవడం ఏంటి? అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏంటి? ఏం లీగాలిటీ ఉందని మీకు చెప్పడానికి నేను? ఏమా మీ ఇంట్లో వేణ ఫోన్ చేయమంటావా? ఎందుకు వద్దు? మీ ఇంట్లో ఫోన్ చేయమంటావా? వద్దు. ఏం బాబు మీ ఇంట్లో ఫోన్ చేయమంటావా? అరే ఇదో పెద్ద ఫంక్షన్ కదా, నువ్వు 2వ పెళ్లి చేసుకున్నావు. ఫంక్షన్ గురించి ఇంట్లో వాళ్ళకి చెప్పకపోతే ఎట్లా? ఏమా మమత, నువ్వేదో పెద్ద డెసిషన్ తీసుకున్నావు కదా విడాకులు కావాలని, మీ ఇంట్లో ఫోన్ చేసి చెప్పమంటావా? ఆవిడ విడాకులు తీసుకుంటుంది అమ్మ అంటమ్మా, ఆల్రెడీ ఓ పెళ్లి చేసుకున్నావని చేసుకుంటుందంట అని చెప్పమంటావా వద్దా? వద్దు. మీకు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి అన్ని రకాల విషయాలు. ఇళ్లలో మాత్రం తెలియకూడదు. ఇప్పుడు నువ్వు విడాకులు వేసినా తెలుస్తుంది కదమ్మా. వెయ్యవా విడాకులు కేసు వెయ్యవా? అతను ఆల్రెడీ ఈ అమ్మాయిని చేసుకున్నాడట. మీరిద్దరు నిజంగానే పెళ్లి చేసుకున్నారా ఉన్నారా? లేకపోతే చెప్పాలి వేణా, మీ ఇద్దరు నిజంగానే మ్యారేజ్ చేసుకున్నారా? చేసుకున్నాం. ఎక్కడ? గుళ్ళో చేసుకున్నాం. ఎవరు చేశారు మీకు పెళ్లి? మేమే వెళ్ళి మీరే దాంట్లో మార్చుకున్నారా? బతికిచ్చు. అది లీగల్ గా పెళ్లి కాదమ్మా. మీకు మీరు అనేసుకోవడం, ఇళ్లలోకి వెళ్ళి అక్రమ సంబంధాలు పెట్టుకొని నాకు తాళి కట్టేశాడండి, నాకు దండేసేసాడండి దేవుడు ఫోటో ముందంటే లీగల్ గా మ్యారేజ్ కాదమ్మా. అది దానికి లైసెన్స్డ్ గోంగూరలో ఉన్నాయి. మీ ఇద్దరికి వాళ్ళిద్దరికి అయిన పెళ్లి లీగల్ మ్యారేజ్, మీ ఇద్దరికి అయింది లీగల్ మ్యారేజ్. మీరు ఇంకో పెళ్లిళ్ళు చేసుకోవాలంటే ఒకరికొకరు విడాకులు తీసుకున్నాకే అవతల వ్యక్తిని చేసుకునే పెళ్లి లీగల్గా వ్యాలిడ్ అవుతుంది. మీ ఇద్దరు గుడికి వెళ్ళి చేసుకున్నది పెళ్లి కాదు. దానికి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ ఎవిడెన్స్లు కానీ ప్రాపర్గా లేవు. అర్థమవుతుందా? ఇక నువ్వు పెట్టుకున్నది అక్రమ సంబంధం ఒక 6 నెలలు అతనితో. ఇక నీలాంటి అమ్మాయిని ఎంటర్టైన్ చేస్తాడా లేదా అనేది ఆయన ఇష్టం. అలాంటి వ్యక్తిని ఎంటర్టైన్ చేస్తుందా లేదా అనేది ఆవిడ ఇష్టం. ఎందుకంటే మీ ఇళ్లల్లో చెప్పడం మా బాధ్యత. మేడం ఈ కేసులో మన 2 ఫ్యామిలీస్కి ఫోన్ చేసి వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారని తెలియజేయడం చాలా అవసరం మేడం. ఫోన్ నెంబర్స్ తీసుకొని మాట్లాడదాం. వీళ్ళకి ఇక్కడ ఏం చెప్పడం కూడా వేస్ట్. వాళ్ళిద్దరు ప్రెజెంట్ ఎవరి దగ్గరికి ఎవడో వెళ్ళట్లా. అతను ఆల్రెడీ వేణాన్ని వదిలేశాడు, భార్యను కావాలనుకుంటున్నాడు, అక్కడికి వెళ్తాడు. వాళ్ళు తేల్చుకోవడానికి టైం పడుతుంది. అలాగే వీళ్ళిద్దరు అనేసుకున్నంత ఈజీ కాదు విడిపోవడం అనేది. పేరెంట్స్కి చెప్తే అందరికి ఏమి ఇవ్వాలో ట్రీట్మెంట్లు వాళ్ళు ఇచ్చుకుంటారు. బెటర్ ఆప్షన్. వీణా, రాజ్, రాఖీ, మమత మీరు ఇక్కడ నుండి బయలుదేరొచ్చు. ఇక్కడ మా హిట్ టీవీ నుంచి ఏదో మేడం గారును సార్ మీ పేరెంట్స్ నెంబర్ తీసుకొని మరి మీ పేరెంట్స్ కి ఈ విషయాలన్నీ కూడా చెప్తారు. వాళ్ళు చెప్తారు ఏం చేస్తారు అనేది. ఓకేనా? బయలుదేరండి. సో ఇప్పుడు వచ్చిన ఈ జంటల గురించి రమ్య మేడం అండ్ అలాగే కళ్యాణ్ సార్ వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి ఏంటనేది ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ పాస్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అండి. మరో కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం.
ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా.